హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి హోటల్ స్టైల్ ఉప్మా అండ్ బెంగళూరు స్టైల్ బోండా చూపిస్తాను. ఇవి వచ్చేసేసి ఆనియన్ బోండా అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నార్మల్గా తినడం కంటే ఇలా ఉప్మా కాంబినేషన్ కానీ లేదా సాంబార్ రసం వీటితో కానీ లేదా పలావ్ రైస్తో కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ రెండింటి కాంబినేషన్ ఈరోజు మీకు చూపించిపోతున్నాను. ఇక్కడ ఉప్మా కూడా నేను ఇక్కడ హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి. అంటే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను తాలింపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కినప్పుడు కాకుండా కొంచెం లైట్గా హీట్ ఎక్కినప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే మాడకుండా మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట తాలింపు గింజలు కూడా. అట్లానే నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. నేను ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి అనేది ముందుగా ఆయిల్లో యాడ్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే మనకి ఒకవేళ స్పైసీనెస్ ఉన్నా కానీ మిర్చి మనకు ఆ స్పైసీనెస్ తెలియకుండా ఈజీగా తినేస్తాము. అందుకని చెప్పేసి నేను ముందుగా యాడ్ చేస్తాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట. అలాగే ఒక ఆనియన్ చిన్నగా పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇందులో మనం ఉప్మాలో వేసే వెజిటేబుల్స్ ఏంటంటే ఆయిల్లో అనేది ఎక్కువగా డీప్ ఫ్రై కాకూడదు. ఈ ఆయిల్లో అనేది ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుండదు అనమాట. ఆనియన్ కొంచెం లైట్గా వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఏమంటే నేను ఇక్కడ నానబెట్టిన బఠానీ వేస్తున్నానండి. గ్రీన్ బఠానీ మనం ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసేయండి. ఇక్కడ నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొద్దిగా బఠానీ కూడా యాడ్ చేసుకున్నాను. బఠానీ అనేది కొంచెం లైట్గా పచ్చిది అంటే ఎండు బఠానీ నానబెట్టి యాడ్ చేసాం కాబట్టి ముందుగా బఠానీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. పచ్చిదైతే అవసరం లేదండి. అలాగే ఇందులో క్యారెట్ అండ్ బీన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. లేదా మాకు పీసులు తినడం ఇష్టం లేదు అనుకుంటే తురిమి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఆలు అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. ఆలు ఏంటంటే త్వరగా ఉడికిపోతుందని చెప్పేసి ఆలు అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. మనం ఇది ఉప్మాలో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి కల్లుప్పు అనేది ఈజీగా కరిగిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు యాడ్ చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేలా అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసేద్దామే. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి పీసెస్ అనేవి మాడకుండా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో నేను వచ్చేసేసి అల్లం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి. కొంతమంది ఏంటంటే అల్లం తాలింపులో ముందుగా యాడ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం నేను ముందుగా పీసులుగా కట్ చేసి కొంచెం లైట్గా దంచుకున్నాను అనమాట. పప్పులోకి వెల్లుల్లిపాయ దంచి చేస్తాం కదా, అలా కొంచెం అలా దంచేసేసి యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నాకు ఆలు వచ్చేసేసి వేగిపోయిందండి. మరీ ఎక్కువ ఈ తాలింపులోనే ఉడకకూడదు అనమాట. మరి ఎక్కువ అనేది ఉడకకూడదు, అలా ఉండాలని ఇక్కడ నేను ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేసి మగ్గించుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసేసి ఉప్మా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకు వచ్చేసేసి ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను అనమాట. మనకి నార్మల్ ఉప్మా రవ్వ ప్రిపేర్ చేయడానికి గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ప్రిపేర్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. దానికి దీనికి ఒక 1/2 గ్లాస్ అన్న డిఫరెన్స్ వస్తుందన్నమాట. 1 కప్పుకి 2 కప్పులు వచ్చేసేసి నార్మల్ గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, దానికి పడుతుందన్నమాట సన్నది. అదే నార్మల్ ఉప్మా రవ్వ అయితే మాత్రము బొంబాయి రవ్వ అంటుంటాం కదా, 1.5 కప్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఫ్రైలోనే యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసి వేనీళ్ళు కలుపుతూ ఉంటారు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వాటర్ బాగా మరిగిందండి. ముందుగా ఏంటంటే ఒక 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్పు రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి యాడ్ చేయట్లేదు, ఇక్కడ కొద్దిగా యాడ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి.
కొంతమంది ఏంటంటే అందాదా యాడ్ చేస్తూ ఉంటారు వాటర్ నార్మల్గా. అలా యాడ్ చేస్తే ఏంటంటే ఒక్కోసారి లూజ్ అయిపోతూ ఉంటుంది ఉప్మా, లేదా ఒక్కోసారి గట్టిగా అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పైనుంచి వేస్తే దాని టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అందుకని ముందరనే వాటర్ యాడ్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి. మనం 1 కప్పు తీసుకుంటున్నామా 2 కప్పులు తీసుకుంటున్నామా రవ్వ అని చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను కలిపే ప్రాసెస్లోనే నాకు మొత్తం కుక్ అయిపోయిందండి ఉప్మా రవ్వ. ఈ సన్న ఉప్మా రవ్వ ఏంటంటే ఉడికించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, కానీ ఫినిష్ అవ్వడానికి కూడా అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదండి. మనం ఎంత టైంలో ప్రిపేర్ చేసామో అంతే టైంలో ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసేసి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంటే తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ తోటి. అందుకని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఇక్కడ రవ్వ అంతా గట్టిగా అయిపోయింది, కానీ కొంచెం యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes అలా మూత పెట్టేసేసి ఆవిరికి అలా వదిలేస్తే ఏంటంటే కొంచెం మగ్గుతుంది అనమాట. ఆ కొత్తిమీర అండ్ కరివేపాకు ఇది అనేది ఆ వేడికి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నేను ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని ఒక 2 minutes స్టవ్ స్లిమ్లో ఉంచేసేసి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి బోండా కోసం నేను ఇక్కడ ఇది వచ్చేసేసి సబ్బంకి సొప్పు అంటారండి మా దగ్గర, కర్ణాటక స్పెషల్ అనమాట. ఇది ఆకుకూర నాకు బయట ఎక్కడ కనిపించలేదు, ఎక్కువ కర్ణాటక అంటే బెంగళూరు ఏరియాలోనే నేను ఈ ఆకుకూరను ఎక్కువగా చూశాను. ఇది వచ్చేసేసి బోండా ప్రిపేర్ చేసేసుకోవడానికి అనమాట. ఇది ఆకుకూర నేను వచ్చేసేసి ఒక హాఫ్ కట్ట చూపించాను కదా, కానీ హాఫ్ కట్టే తీసుకున్నానండి. ఆకుకూర ఎంత తీసుకున్నానో అందులో హాఫ్ ఆనియన్స్ తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా కానీ ఈ బోండాలోకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా వామ యాడ్ చేసుకుంటున్నాను. వామ అనేది మన ఇష్టం అండి, నేను యాడ్ చేస్తాను. ఈ బోండాలకి వామ వేస్తే చాలా బాగుంటుంది అనమాట, అందుకని నేను కంపల్సరీ వామ అనేది యాడ్ చేసుకుంటుంటాను. అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా అల్లము కొంచెం కచ్చపచ్చగా దంచింది యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ నేను శనగపిండి అనేది ఒకేసారి యాడ్ చేయకుండా ముందుగా కొద్దిగా శనగపిండి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మనం ఆనియన్స్ ఆకుకూర అంతా బాగా కలుపుకోవాలండి. చేతితోటి క్రష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకుంటే మనకి ఆనియన్ అండ్ ఆకుకూరలోంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఆనియన్స్ అండ్ ఆకుకూర అంతా బాగా కలిసేలాగా ఇక్కడ మీకు వీడియోలు చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అయితే మనకి కరెక్ట్గా కలుస్తుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం కలిపేసేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మనకి ఎంత పిండి అంటే కావాలో అంత పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే పిండి ఎక్కువగా తీసుకుంటుంటారు, కొంతమంది కొంచెం ఆకు అట్లా తగిలేటట్టుగా తీసుకుంటూ ఉంటారనమాట. అలా చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 cups వరకు ముందుగా 1 cup యాడ్ చేసుకున్నాను, తర్వాతకి ఇంకో 2 cups వరకు యాడ్ చేసుకున్నాను. పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకూడదండి, ముందుగా మనం కొద్దిగా పిండి కలుపుకున్న తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ లూజ్ అయిపోతే మరీ ఇబ్బంది అయిపోతుంది. కొంచెం మరీ పిండి ఎక్కువైనా కానీ కొంచెం టేస్ట్ అంత బాగుండదు అనమాట, కొంచెం డిఫరెంట్ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం పిండి తక్కువగా ఉండి ఆకుకూర ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ బోండాలోకి. అంటే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ నా అభిప్రాయం మాత్రం అదండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి. ఇందులో అనేది మనం సోడా ఉప్పు వేయని అవసరం లేదండి. ఒకవేళ మనం బియ్యం పిండి యాడ్ చేస్తే మాత్రం కొద్దిగా ఒక చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను కలిపేసుకున్నాను. లూజ్గానే ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఏంటంటే మనకి గట్టిగా వస్తాయి బోండాలు, అంతేకాకుండా లోపల అనేది సరిగ్గా ఉడకదనమాట. ఇక్కడ నాకు ఉప్మా కూడా రెడీ అయిపోయింది, పక్కకు పెట్టేసుకున్నాను దించేసుకొని. ఇంకా నెక్స్ట్ బోండా వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం అయితే పట్టదు, తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డీప్ ఫ్రై కోసం ముందుగా నేను స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ముందుగా చేయి తడి చేసుకొని ఇలా కొద్దిగా తీసుకొని ఆయిల్లోకి వదిలేయాలన్నమాట. మెయిన్ ఏంటంటే ఆయిల్లో వదిలేటప్పుడు జాగ్రత్తగా వదిలేయండి, చేయి కాలుతుంది. మరి ఎక్కువ పైనుంచి వదిలినా కానీ ఆయిల్కి కొంచెం టచ్ అయ్యేటట్టు ఉన్నా కానీ కొంచెం చేయికి కొంచెం ఒక్క చుక్క ఆయిల్ పడ్డా కానీ బాగా కాలుతుంది, కాబట్టి చూసుకొని ఆయిల్లోకి వేయండి బోండాని. ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, ఈ విధంగా ఈజీగా ఆయిల్లోకి వదిలేసేయచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మా దగ్గర అయితే ఎక్కువగా ఈ వాంగి బాత్, టమోటా బాత్, బిస్బిల్లా బాత్ ఇవి అంటుంటాం కదా రైసెస్, ఆ రైసెస్లో కాంబినేషన్ తీసుకుంటుంటారు. అంతేకాకుండా సైడ్ బండి మీద టిఫిన్స్ పెడుతూ ఉంటారు కదా రోడ్ సైడు,
ఆ బండి మీద టిఫిన్స్ అప్పుడు ఏంటంటే వీటిని నార్మల్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వడ ఇడ్లీ కాంబినేషన్ అట్లా పెడుతుంటారు కదా, ఇక్కడ ఇడ్లీ అండ్ ఈ బోండా కాంబినేషన్ అండ్ రైస్ ఈ బోండా కాంబినేషన్తో పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి. ఇక్కడ మొత్తం ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి. మనం ఈ ఆకుకూరతోనే కాకుండా తోటకూరతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. తోటకూరతో కూడా చాలా బాగుంటుంది బోండా. తోటకూర, పాలకూర చాలా బాగుంటాయండి. వాటితో కూడా ఇలా బోండా వేసుకుంటే ఇలా మనం మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో ఉండేట్టు చూసుకోవాలన్నమాట బోండా. అలా అయితే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో అంటే పెద్ద కళాయి పెట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద సైజు వేసుకున్నా కానీ ఆయిల్ అంత ఎక్కువగా ఉంటుంది, డీప్ ఫ్రై కూడా ఈజీగా అవుతుంది. మనం ఇలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న కళాయిలు పెట్టుకొని, అలాంటప్పుడు ఏంటంటే మరి పెద్ద పెద్ద బోండాలు అవి వేసుకుంటే ఏంటంటే లోపల దాకా సరిగ్గా కుక్ కాక లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా మీడియం సైజు లేదా చిన్న సైజులో ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అలా అయితే లోపల వరకు బాగా కుక్ అయ్యి మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నాకు ఫస్ట్ టైం డీప్ ఫ్రై అయిపోయాయండి. తీసేసుకుంటున్నాను ఆయిల్లో నుంచి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. మనం పిండి కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే వాటర్ కలుపుకుండా అండి, మనం వాటర్ కలుపుకుండా ఓన్లీ శనగపిండి మాత్రమే ఆనియన్ అండ్ ఆకుకూర కలుపుకున్న తర్వాత మనము పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనకి అంటే ఒక 4-5 డేస్, మరీ ఎక్కువైతే నిల్వ ఉండదు కానీ ఒక 4-5 డేస్ లోపు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్స్ వచ్చేసేసి. ఇది మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదు, నైట్ పూట కూడా నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట వీటి కాంబినేషన్. నైట్ ఏంటంటే రైస్ ఎక్కువగా తినడానికి చాలామంది ఇష్టపడరు, మేము కూడా రైస్ చాలా తక్కువ తినేది నైట్. ఇలా టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఈవినింగ్ టైంలో కూడా అండ్ నైట్ టైంలో. ఇలా నైట్ టైంలో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సెకండ్ టైం వేసేసుకున్నాను కదా, సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. తీసేసుకున్నాను, సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా వేడి వేడి మనకి ఆనియన్ బోండా రెడీ అయిపోయింది. అండ్ ఉప్మా, మనకి ఉప్మా నార్మల్గా ఉప్మా కాంబినేషన్ ఏంటంటే చాలామంది చట్నీ అండ్ సాంబార్ అవి తీసుకుంటూ ఉంటారు కదా, అవే కాదు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బోండానే కాదండి, నార్మల్గా ఆనియన్ పకోడీతో కానీ లేదా బజ్జీస్తో కానీ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది అనమాట. చాలా కొత్తగా, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా, అంటే డైలీ అని చెప్పను కానీ ఎప్పుడో ఒకసారి కంపల్సరీ కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయాలి, మనకి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.